వెల్కమ్ టు వెన్మనీ వ్లాగ్స్. టుడే రెసిపీ పొటాటో 65. ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఎక్కువ టైం తీసుకోకుండా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా. పొటాటోస్ని ముందుగా సన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని క్యూబ్స్లా కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకుని దానిలో ముక్కలు మునగా నీళ్ళు పోసి హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ముక్కలు ఎక్కువగా ఉడికితే ఇది అంత బాగోదు. ముక్కలు హాఫ్ బాయిల్ ఉడికితే సరిపోతుంది. దీనిలోనే ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకొని ఉడికించుకొని ముక్కల్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ రెసిపీ ఎక్కువ టైం కూడా తీసుకోదండి. మనం ఈ ఉడికించుకునే లోపే ఆయిల్ కూడా గ్యాస్ మీద పెట్టి ఆన్ చేసుకొని ఉంచితే ఈ ఉడికేలోపు ఆయిల్ కూడా వేడెక్కుతుంది కదా. దీనికి ఈ ముక్కలో కొద్దిగా తడి ఆరిన తర్వాత కారం, గరం మసాలా, సరిపడా సాల్ట్, ఇందాక బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము కదా, అది కూడా ముక్కలకు పడుతుంది. అందుకని చూసుకొని ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. కొద్దిగా చాట్ మసాలా వేసుకొని ముక్కలన్నిటినీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతే మైదా పిండి, కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మైదా పిండి పర్సెంట్ ఎక్కువగాను, కార్న్ఫ్లోర్ కొద్దిగా తక్కువగాను ఉండాలి. ముక్కకి కోటింగ్ అంతా బాగా పట్టేలాగా చూసుకోవాలి. ముక్క కనిపించకుండా కోటింగ్ ఎక్కువగా వేసుకోవాలి. ముక్కకి తక్కువగా పడితే ఒక టేస్ట్ ఉంటుంది. ముక్క కనిపించకుండా ఎక్కువగా పిండి వేసి చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. తక్కువ కోటింగ్దేమో మనం సాంబారు, వీటిలోకి రసము, వీటిలో నంచుకోవడానికి బాగుంటుంది. ఎక్కువ కోటింగ్ అయితే మనం విడిగా స్నాక్ టైప్ కూడా తినడానికి అయితే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు నుండి పెద్దవారి వరకు అందరూ చాలా ఇష్టంగా తినొచ్చు. ముక్కలకి ఈ కోటింగ్ అంతా బాగా పట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి ముక్కలు వేసుకొని మధ్య మధ్యలో కదుపుకుంటూ మాడిపోకుండా వేయించుకోవాలి. నేనైతే హాఫ్ కోటింగ్ తక్కువగా, హాఫ్ ఏమో కొద్దిగా ఎక్కువగా ఉంచి చేశాను. ఇదే ఆయిల్లో పచ్చిమిర్చి కూడా కొంచెం డీప్ ఫ్రై చేసేసి, అంటే పచ్చిమిర్చికి కొద్దిగా మధ్యలో ఘాటు పెట్టేసి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని దానిపైన కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మిర్చికి మొత్తం సాల్ట్ పట్టేలా చూసుకోవాలి. ఈ చిప్స్ని మధ్య మధ్యలో పచ్చిమిర్చితో తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.